తన అభిమాని రేణుకా స్వామిని హత్య చేసిన కేసులో కన్నడ హీరో దర్శన్ అరెస్ట్ అయి ఇటీవల బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. దాదాపు 4.5 నెలలు జైలు జీవితం గడిపిన దర్శన్ అనారోగ్య కారణాలు చూపించి వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకోవాలని మధ్యంతర బెయిల్ పొందారు. ఆ బెయిల్ గడువు త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో తనకు పూర్తి స్థాయిలో బెయిల్ మంజూరు చేయాలని దర్శన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దర్శన్ తరపున సీనియర్ న్యాయవాది సివి నగేష్ హైకోర్టులో వాదిస్తున్నారు. దర్శన్ బెయిల్ పిటిషన్ పై మంగళవారం హైకోర్టు వాదనలు విన్నది. దర్శన్ తరపున వాదించిన అడ్వకేట్ సివి నగేష్ హత్యకు గురైన రేణుకా స్వామిపై కీలక వ్యాఖ్యలు చేశారు. చనిపోయిన వ్యక్తి ఈ సమాజానికి హానికరమని అన్నారు. ఎంతో మంది మహిళలను అతడు వేధించాడని చెప్పారు. మహిళలకు అసభ్యకరమైన మెసేజ్లు, పోర్నోగ్రాఫిక్ కంటెంట్ పంపాడని కోర్టుకు వెల్లడించారు. ఇవి దర్శన్ మాటలుగా కోర్టుకు నగేష్ విన్నవించారు. అతడికి మహిళల పట్ల గౌరవం లేదు. మహిళలకు పోర్నోగ్రాఫిక్ కంటెంట్ పంపుతూ ఉండేవాడు. చాలా మంది మహిళలకు న్యూడ్ ఫోటోలు పంపాడు. గౌతమ్ అనే పేరుతో ఇలాంటి అసభ్యకరమైన మెసేజ్లు, ఫోటోలు మహిళలకు పంపాడు. ఈ సమాజానికి అతడు ఎంతో హానికరం. అలాంటి అసభ్యకరమైన మెసేజ్లు ప్రధాన నిందితురాలైన పవిత్ర గౌడకు మాత్రమే కాదు, చాలా మంది ఆడవాళ్లకు పంపాడు అని కోర్టుకు సివి నగేష్ వెల్లడించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన తర్వాత దర్శన్ ఇమేజ్ ఎలా మారిపోయిందో కూడా కోర్టుకు నగేష్ వివరించారు. రేణుకా స్వామిని ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలపై కనికరం, కనీస మర్యాద లేని వ్యక్తి, చట్టాలంటే ఖాతరు లేని వ్యక్తి ఈరోజు అందరితో కీర్తించబడ్డాడని, నేషనల్ హీరో అయిపోయాడని నగేష్ అన్నారు. మరోవైపు దర్శన్ పరువుకు మాత్రం పూర్తిగా భంగం వాటిల్లిందన్నారు. రియల్ లైఫ్లో అతడొక రీల్ హీరోగా మిగిలిపోయాడని తెలిపారు. తన వాదనలో భాగంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో లూప్ హోల్స్ కూడా ఉన్నాయని అడ్వకేట్ నగేష్ కోర్టుకు విన్నవించారు. అసలు రేణుకా స్వామిని చిత్రదుర్గలో కిడ్నాప్ చేసి బెంగళూరుకు తీసుకొచ్చారు అనడానికి ఆధారాలే లేవన్నారు. ఈ మేరకు రేణుకా స్వామి తండ్రి కాశీనాథయ్య ఇచ్చిన వాంగ్మూలాన్ని కోర్టుకు చదివి వినిపించారు. రేణుకా స్వామి తల్లి కూడా అతడు స్నేహితులతో కలిసి బయటికి వెళ్లాడనే చెప్పారని నగేష్ గుర్తు చేశారు. చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు వెళ్లే క్రమంలో మధ్యలో ఒక రెస్టారెంట్లో రేణుకా స్వామి బిల్ పే చేశాడని న్యాయవాది వెల్లడించారు. కిడ్నాప్కు గురైన వ్యక్తి ఒక రెస్టారెంట్లో 640 రూపాయల బిల్ పే చేస్తాడా అని నగేష్ ప్రశ్నించారు. అలాగే రేణుకా స్వామి మృతదేహానికి సంబంధించి జూన్ 12న జరిగిన పంచనామాను ఉద్దేశించి కూడా నగేష్ తన వాదనలు వినిపించారు. ఇదొక తప్పుడు పంచనామా అని ఆయన ఆరోపించారు. జూన్ 9న శవాన్ని స్వాధీనం చేసుకుంటే ఘటనా స్థలంలో దొరికిన వస్తువులను పోలీసులు వెంటనే ఎందుకు సీజ్ చేయలేదని, జూన్ 12వ తేదీ వరకు ఎందుకు వెయిట్ చేశారని ప్రశ్నించారు. ఈ బెయిల్ పిటిషన్పై వాదనలను దాదాపు 2 గంటల పాటు విన్న న్యాయమూర్తి జస్టిస్ ఎస్ విశ్వజిత్ శెట్టి తదుపరి విచారణను నవంబర్ 28కి వాయిదా వేశారు. బెంగళూరులోని కామాక్షి పాళ్యా వద్ద మురుగునీటి కాలువలో ఈ ఏడాది జూన్ 9న రేణుకా స్వామి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రేణుకా స్వామిది హత్యేనని తేల్చిన పోలీసులు ఆ తర్వాత 2 రోజులకే దర్శన్తో పాటు ఆయన స్నేహితురాలు నటి పవిత్ర గౌడ మరికొంతమంది సన్నిహితులను అరెస్ట్ చేశారు.